నా పేరు క్లెమెంట్ అండి. సార్ మీదే ఊరు? మాది న్యూజివేడ్ అండి, లోకల్ న్యూజివేడ్లోనే ఉంటున్నాం మేము. ఈ భారతదేశ యాత్రలో ఆంతర్యం ఏంటి? అది బైక్ మీద ఎలా వెళ్ళగలిగారు? ఎన్ని రోజులు మీ యాత్ర కొనసాగింది? మేము దాదాపు 32 రోజులు పాటుగా ఈ యాత్ర కొనసాగిందండి. ఓవరాల్గా 7,000 కిలోమీటర్లు మేము తిరిగాము. ఇంకా ఎక్కువ తిరగాల్సి వచ్చింది. అంటే ఓవరాల్గా మేము 11,000 కిలోమీటర్లు తిరగాల్సిన వాళ్ళము. కానీ దారిలో చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం. సో కోహిమాలో జుకు వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంటుంది. అదొక 18 కిలోమీటర్లు కాళ్ళ నడుపుతూ కొన్ని కొండల్ని దాటుకొని ఆ అద్భుతమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళాలండి. అక్కడ నేను కింద పడి నా కాలు వెలికి కాలంతా వాచింది. సో నాకు నడక చాలా ఇబ్బంది అయింది అక్కడ. నా తర్వాత నా భార్య కూడా పడింది. సో మేమున్న పరిస్థితుల్లో ఆ చలిలో ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. సో వేరే అవకాశం లేక మేము వెనక్కి రావాల్సి వచ్చింది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఏ లక్ష్యం, ఎలాంటి ఆశయంతో మీ యాత్ర సాగిందంటారు? నాకు ఎంతవరకు నేను పుట్టి పెరిగింది మన ప్రాంతంలోనే కాబట్టి బయట ప్రాంతాల మీద నాకు ఎక్కువ ఆసక్తి ఉండేదండి. అంటే మన కల్చర్స్ అన్నీ మనకు తెలుసు, మన డైవర్సిటీ మనకు తెలుసు. కానీ నాకు మనకు కులమత భేదాలు లేకుండా అందరితో కలిసి ఈ యాత్రని కొనసాగించాలి అనేది నాకు ఒక కలగా ఉండేదండి. మా ప్రయాణంలో కొంతమంది బెంగాల్ వాళ్ళు కలిశారు, గుజరాత్ వాళ్ళు కలిశారు, అస్సాం వాళ్ళు కలిశారు, అలాగే నాగాలాండ్ వాళ్ళు కలిశారు. వీళ్ళందరితో ప్రయాణం చేయడం, వాళ్ళ జీవన విధానం తెలుసుకోవడం, అలాగే వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, వాళ్ళు బతికే వాళ్ళ జీవన విధానం, లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టుగా మీరు ఏం ప్లాన్ చేయబోతున్నారు? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే నేను ఏదైనా ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు అందరూ వెల్ ప్లాన్డ్గా వెళ్తారు, అంటే అన్నీ సెట్ చేసుకొని రెడీగా వెళ్తారు. కానీ నేను అలా కాదండి. అంటే మన ఆంధ్ర వాళ్ళకి ఇది ఒకటే, అంటే మనం చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఎలా చెప్పకుండా వెళ్ళిపోతామో, మన దేశంలో మనం వెళ్ళడానికి కూడా ప్రిపరేషన్స్ అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాది. సో చేతిలో డబ్బులు ఉంటే చాలు, బండి కండిషన్లో పెట్టుకుంటే చాలు, ప్రిపేర్ అవుతామండి. అంటే అక్కడ సేఫ్టీ స్టాండర్డ్స్ వైజ్గా ప్రిపేర్ అవుతామంటే. సార్ చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని యాత్రికులుగా మీరు కోరుకుంటారు? నేను కోరుకునేది ఒక్కటే అండి. అంటే మేము నలుగురికి తెలిస్తే నలుగురు 10 మందికి తెలుస్తారండి. అంటే మేము ఎస్పెషల్లీ ఎవరైతే బయట అడుగు పెట్టలేకపోతున్నారో, ఎవరైతే వాళ్ళ మనసులో ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకనంటే న్యూజివేడ్లో ఎంతమంది బైకర్స్ ఉన్నారో నేను చూస్తున్నాను. సో ఆ బైకర్స్ని న్యూజివేడ్లో తిరగడం కాదు, హార్డ్ టెరియర్స్లో తిరగండి. ఎందుకని ఒక బైక్ రైడర్గా మీరు చెప్పండి సార్, ఈరోజు మీరు భారతదేశంలో అద్భుతమైనటువంటి రోడ్లు ఉన్నాయి అన్నారు. ఎంతోమంది స్పీడ్గా వెళ్ళటం కానీ, అట్లాగే ఓవర్టేక్ చేయటం కానీ, అనేక యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఇది ఎలా చూడాలి, మీరేం చెప్పగలుగుతారు? ఏమండి, ప్రపంచం ఎంత అందమైందో దాన్ని 10 మందికి తెలియచేయాలని అంటే నేను మన యూత్కి ఒకటే చెప్తాను, బైక్ రైడ్ చేయండి అని. కానీ మనం బైక్ వేసుకొని వెళ్ళేటప్పుడు దాంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సడన్గా కుక్కలు వస్తే పిల్లలు వస్తారు, ఎవరు వస్తారో తెలీదు. ఒక సెకండ్ చాలండి కాలు చెయ్యో విరిగిపోవడానికి, ప్రాణం పోవడానికి. అది నేను జరగకూడదని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ కావాలని, మీకు గవర్నమెంట్ అలాగే ఆయా ప్రదేశాల్లోని ప్రజలంతా కూడా మీకు సపోర్టింగ్గా ఉండాలని. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని యాత్రికులుగా మీరు కోరుకుంటారు? నేను కోరుకునేది ఒక్కటే అండి. అంటే మేము నలుగురికి తెలిస్తే నలుగురు 10 మందికి తెలుస్తారు. నేను చేసిన తప్పు వల్ల ఆ కొండలా ఎక్కాలి ఇప్పుడు.
బాగా అయింది. యా యా బాగా again do something.